హాయ్ గైస్, మీరంతా ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఒక చాలా విచిత్రమైన కథను వినిపించాలనుకుంటున్నాను. ఇది ముంబైలోని కాందివలి ప్రాంతానికి చెందినది. ప్రతి స్థలానికి ఏదో ఒక గతం ఉంటుందని నేను చాలా కాలం క్రితమే విన్నాను. కానీ ఆ గతం చాలా భయానకమైనదైతే అక్కడికి వెళ్లడంలో ఎలాంటి అర్థం ఉండదు. అర్థం ఉంటుంది కానీ ఆ అర్థం మీ చావు చుట్టూ మాత్రమే తిరుగుతూ ఉంటుంది. చాలాసార్లు ఇలాంటి ప్రాంతాలు చూడటానికి బాగానే అనిపిస్తాయి, కానీ మీరు అక్కడికి వెళ్ళినప్పుడు అరిష్టం, దురదృష్టం, ప్రేతాత్మలు, ఆర్థిక నష్టాలు వంటివన్నీ మీ చుట్టూ జరగడం ప్రారంభమవుతాయి. మరియు అవి నిజంగా మీ జీవితంలో వాటంతట అవే జరుగుతున్నాయా లేదా ఒక నిర్దిష్ట ప్రదేశం వల్లే జరుగుతున్నాయా అనేది కూడా మీకు తెలియదు. ముంబైలోని ఒక ప్రాంతానికి రాఘవ్ మరియు మాయ నివసించడానికి వచ్చారు. కాందివలి ప్రాంతం గురించి నేను మీకు క్లుప్తంగా చెప్తాను. ఇది చాలా రద్దీగా ఉండే ప్రాంతం. ప్రజలు అక్కడ నివసిస్తారు. చుట్టుపక్కల జనసమ్మర్దంగా ఉంటుంది. కానీ కాందివలిలోని ఈ ఒక్క అపార్ట్మెంట్ మాత్రం చాలా నిశ్శబ్దంతో నిండి ఉండేది. చీకటిగా ఉండటం లాంటిది ఏమీ లేదు. మంచి విశాలమైన ఫ్లాట్ అది. కానీ చూస్తే ఇక్కడ బహుశా ఏదో సరిగ్గా లేదు అనిపిస్తుంది. మరియు రాఘవ్, మాయలకు దాని గతం గురించి తెలియదు. తమ రాబోయే రోజులు ఇక్కడ ఎలా గడవబోతున్నాయో ఆ జంటకు ఏమాత్రం అంచనా లేదు. ఈ రోజు దీని గురించే కథ. మరియు ఇది చాలా ఆసక్తికరమైన కథ గైస్. నా ఫేవరెట్ హారర్ స్టోరీస్ లో ఇది ఒకటి. ఇప్పుడు వీడియోను ప్రారంభిద్దాం. కానీ వీడియోను ప్రారంభించే ముందు ఇలాంటి మరిన్ని హారర్, మిస్టీరియస్ మరియు హిస్టారికల్ వీడియోలను చూడటానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ కథ మొదలవుతుంది. రాఘవ్ మరియు మాయ ముంబైలోనే ఉండేవారు. వారి పెళ్లై పెద్దగా సమయం కాలేదు. ఈ జంట తరచుగా అద్దె ఇళ్లలోనే ఉండేవారు. ఎందుకంటే వారు పొదుపుకు చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. అందుకే ప్రారంభ దశలో మనం అంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టకూడదని వారు అనుకున్నారు. కాబట్టి వారు మంచి ఇళ్లలోనే నివసించేవారు. ఇప్పుడు ఫైనల్గా వారి ఒక ఇంటి అగ్రిమెంట్ ముగిసింది. మరియు అక్కడి ఓనర్, నేను ఇప్పుడు ఈ ఇంట్లో వచ్చి ఉండాలనుకుంటున్నాను, మీరు వేరే ఇల్లు చూసుకోండి అని చెప్పాడు. వాళ్లకు కూడా దీనితో ఎలాంటి అభ్యంతరం లేదు. ఇప్పుడు ఇల్లు వెతకడం మొదలుపెట్టగానే వారికి కాందివలిలోని ఈ ఇల్లు బాగా నచ్చేసింది. చాలా విశాలమైన ఇల్లు, బాగుంది. దాని కార్పెట్ ఏరియా బాగుంది. ఇంటి బయట వ్యూ కూడా బాగుంది. అన్నీ నిజంగా చాలా బాగున్నాయి. మరియు దాని బడ్జెట్ కూడా వీరికి కరెక్ట్గా సరిపోయింది. కాబట్టి వాళ్ళు ఇంకా ఏమీ ఆలోచించకుండానే ఈ ఇల్లు మాకు కావాలని అనుకున్నారు. మరియు ఇది వాళ్లకు ఎలాంటి ఇల్లు అంటే అన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉండటం వల్ల ఇంకెక్కడికి మనం మారాల్సిన అవసరం రాదేమో అని వాళ్ళకు అనిపించింది. రాఘవ్ ఆఫీస్ కూడా చాలా దగ్గరలో ఉంది. రాఘవ్ కాందివలిలోని ఒక చాలా ఫేమస్ మాల్లో పనిచేసేవాడు. మాయ ఒక ఐటీ కంపెనీలో పనిచేసేది. కాబట్టి ఆమెకు సాధారణంగా వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చేవాడు. కాబట్టి అన్నీ బాగున్నాయి అన్నట్లుగా ఉంది. పని కూడా దగ్గరలోనే ఉంది. సూపర్ మార్కెట్లు కూడా దగ్గరే, మాల్ కూడా దగ్గరే, ఇల్లు కూడా విశాలంగా ఉంది, గార్డెన్ ఉంది, బిల్డింగ్ సొసైటీ కూడా చాలా బాగుంది. సో ఇంకేంటి సమస్య? ఎలాంటి సమస్య లేదు. వారు ఇక్కడికి షిఫ్ట్ అయిన వెంటనే చాలా సంతోషంగా ఉన్నారు. కానీ అది కొంతకాలం వరకే. ఒకసారి మాయకు వర్క్ ఫ్రం హోమ్ ఉన్నప్పుడు జరిగిన విషయం ఇది. ఆమె ప్రశాంతంగా కూర్చుని తన మ్యాక్బుక్లో పనిచేసుకుంటోంది. అప్పుడు మధ్యాహ్నం సమయం అవుతోంది. రాత్రి సమయం లాంటిది ఏమీ కాదు. మధ్యాహ్నం వేళ ఆమె తన మ్యాక్బుక్లో పనిచేసుకుంటోంది. మరియు లంచ్ టైం అయింది కదా అని అనిపించింది. అప్పుడు సమయం 2 నుంచి 2 గంటల 30 నిమిషాలు అవుతోంది. కాబట్టి వెళ్ళి లంచ్ తయారు చేసుకుని ఏదైనా తిందామని అనుకుంది. సో ఆమె తన మ్యాక్బుక్స్ను షట్ డౌన్ చేసింది. మరియు స్క్రీన్ అంతా నల్లగా మారిపోయింది. మరియు గాయ్స్, మీకందరికీ తెలుసు, మ్యాక్బుక్ స్క్రీన్ కాస్త గ్లాసీగా ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది. కాబట్టి పారదర్శకంగా ఉంటుంది, కనిపిస్తుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే వెనుక ఏముందో లేదా మీరు ఎలా కనిపిస్తున్నారో అనేది. మ్యాక్బుక్ షట్ డౌన్ అయింది. మరియు ఆమె మ్యాక్బుక్స్ను మూసివేయటానికి ప్రయత్నించగానే సరిగ్గా ఆమె వెనుక నుండి ఎవరో ఒక మహిళ నడుచుకుంటూ తన వంటగది వైపు వెళ్లడం ఆమె చూసింది. ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పరిగెత్తుకుంటూ కిచెన్ దగ్గరికి వెళ్లి చూస్తే కిచెన్లో ఎవరూ లేరు. నా తప్ప ఇక్కడ ఇంకెవరూ ఉండగలరు అని ఆమె అనుకుంది. అసాధ్యం, ఇక్కడ మేమిద్దరమే ఉంటాం, నేను మరియు రాఘవ్, ఇంకెవరున్నారు? కానీ ఆమె కిచెన్లోకి వెళ్ళినప్పుడు ఆమెకు ఒక వింతైన సువాసన కూడా వచ్చింది. మీతో పాటు మరొక వ్యక్తి అక్కడ ఉన్నప్పుడు మాత్రమే అలాంటి వాసన వస్తుంది. మీ వాతావరణం యొక్క సువాసన ఏమిటో, ఆ ఫ్రేగ్రెన్స్ ఏమిటో మీకు బాగా తెలుస్తుంది. కానీ ఈ సువాసన తన ఇంటిది కాదని మాయకు బాగా తెలుసు. ఇక్కడ ఎవరూ లేనప్పుడు ఆ నీడ ఎవరిది అనే విషయం మాత్రమే అప్పుడు ఆమె మనసులో మెదులుతూ ఉంది. సాయంత్రం రాఘవ్ ఇంటికి వచ్చాడు. కొద్దిసేపు మాయ చాలా నిశ్శబ్దంగా కూర్చుంది. ఆమె తన ఆలోచనల్లోనే పూర్తిగా మునిగిపోయింది. ఆ సమయంలో రాఘవ్ ఆమెను అడిగాడు, మాయా, నీకేమైంది? నేను వచ్చినప్పటి నుండి నువ్వు చాలా సైలెంట్గా కూర్చున్నావు. అప్పుడు మాయ అతనికి బదిలిచ్చింది. ఆమె తనతో జరిగిన కథ అంతా చెప్పింది.
ఆ తర్వాత మాయ అంది, ఇదంతా నాతో జరిగింది, కానీ నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. ఆ నీడ బహుశా నా భ్రమ కావచ్చు, కానీ ఆ సువాసనను నేను మర్చిపోలేను. హఠాత్తుగా నాకై నేను ఆ వాసన దానికదే పెరగడం ప్రారంభించింది. ఆ తర్వాత రాఘవ్ అన్నాడు, సరిగ్గా ఇలాంటిదే నాకు జరిగింది, కానీ బహుశా అది కూడా నా భ్రమ లేదా ఏదైనా యాదృచ్ఛికంగా జరిగిందేమో అని నేను అనుకున్నాను. ఉదయాన్నే నేను స్నానం చేయటానికి బాత్రూంలోకి వెళ్ళినప్పుడు బాత్రూం అప్పటికే తడిగా ఉండటం నేను చూశాను. వేడి నీళ్లు ఉన్నాయి. దానితో పాటు నేను రాత్రి బాక్స్ నుండి తీసిన సబ్బు కూడా పూర్తిగా నురగతో నిండి ఉంది. అప్పుడే ఎవరో ఇక్కడి నుండి స్నానం చేసి బయటికి వచ్చినట్లుగా ఉంది. ఆ సమయంలో నువ్వు గాఢ నిద్రలో ఉన్నావు, అందుకే నిన్ను నిద్రలేపడం అవసరం లేదని నేను అనుకున్నాను. ఇది విన్న వెంటనే మాయ పరిగెత్తుకుంటూ బాత్రూం దగ్గరికి వెళ్ళి చూస్తే మధ్యాహ్నం ఆ నీడను చూసిన తర్వాత ఆమెకు వచ్చిన వాసన ఆ సబ్బు వాసన ఒకటే అని ఆమెకు అర్థమైంది. మధ్యాహ్నం తనతో జరిగిన దానికి ఉదయం రాఘవ్తో జరిగిన దానికి ఏదో డైరెక్ట్ కనెక్షన్ ఉందని ఆమెకు అప్పుడు తెలిసింది. ఇప్పుడు ఈ విషయం జరిగి 4 నుంచి 5 రోజులు గడిచాయి. రాఘవ్ మరియు మాయ కూడా ఈ విషయాలన్నీ తమతో జరిగాయని పూర్తిగా మర్చిపోయారు. ఇప్పుడు ఇది ఒక రాత్రి జరిగిన విషయం. రాఘవ్ మాయ పక్కనే పడుకుని ఉన్నాడు మరియు రాఘవ్ నిద్రపోతున్నాడు. కానీ మాయ తన ల్యాప్టాప్లో పనిచేసుకుంటోంది. ఎందుకంటే మరో కొద్ది రోజుల్లో సెలవులు రాబోతున్నాయి కాబట్టి అప్పటికి నేను నా పనులన్నీ సెట్ చేసి పెట్టుకోవాలని ఆమె అనుకుంది. మరియు ఆమె పనిచేస్తోంది. అదే సమయంలో గాయ్స్ ఆ బెడ్రూమ్ తలుపు తెరిచి ఉంది. దానికి నేరుగా కారిడార్ కనిపిస్తుంది. దాని మధ్యలోనే వంటగది కూడా ఉంది. ఆమె అలా పనిచేస్తుండగా హఠాత్తుగా వంటగది నుండి కొంత వెలుతురు రావటం ఆమె చూసింది. ఆ వెలుతురు మరెక్కడి నుంచో కాదు, ఫ్రిడ్జ్ నుండి వస్తోంది. మరియు ఫ్రిడ్జ్ తలుపు ఎవరైనా తెరిచినప్పుడు మాత్రమే ఫ్రిడ్జ్ వెలుతురు కనిపిస్తుందని మీ అందరికీ తెలుసు. ఆ లైట్ పదే పదే వస్తోంది పోతోంది, వస్తోంది పోతోంది. ఇంత రాత్రిపూట ఈ ఫ్రిడ్జ్ లైట్ ఎలా కనిపిస్తోంది అని మాయ అనుకుంది. రాత్రి పడుకునే ముందు తను ఫ్రిడ్జ్ తలుపు సరిగ్గా మూసి ఉండకపోవచ్చని ఆమె అనుకుంది. తర్వాత ఆమె లేచి వంటగదిలోకి వెళ్ళింది. ఆమె చూస్తుండగానే ఫ్రిడ్జ్ తలుపు దానంతటా అదే ఆమె కళ్ల ముందే మూసుకుపోయింది. ఆ ఫ్రిడ్జ్ తలుపును మూసివేయడానికి ఇప్పుడే ఎవరో గట్టిగా నెట్టినట్టుగా అది మూసుకుంది. ఆమె ఫ్రిడ్జ్ తలుపు తీసింది. లోపల ఏమైనా ఆహారం మిస్ అయిందా అని లోపల కాస్త జాగ్రత్తగా చూసింది. ఇంట్లోకి ఎవరైనా వచ్చారా అని. ఆమె చూసింది. సరిగ్గా అదే సమయంలో ఆమె వెనుక నుండి ఒక స్వరం వినిపించింది, ఏదైనా తినడానికి దొరుకుతుందా అని. ఆమె వెనక్కి తిరిగి చూసింది. వెనుక ఒక మహిళ నిలబడి ఉంది. ఆమె ముఖం కనిపించటం లేదు. చాలా పాత చీర కట్టుకునుంది. ఆమె శరీరం నుండి చాలా దుర్వాసన వస్తోంది. ఆమె అస్థిపంజరంలా మారిపోయి ఉంది. ఆమె మళ్లీ మాయ వైపు చూస్తూ అడిగింది, తినడానికి ఏమైనా దొరుకుతుందా అని. ఇదంతా చూసి మాయ ఒక్కసారిగా షాక్కి గురైంది. ఆమె పరుగెత్తుకుంటూ రాఘవ్ గదిలోకి వెళ్ళి అతన్ని నిద్రలేపింది. రాఘవ్ లేచి మాయ చెబుతున్నదంతా వింటున్నాడు. కానీ ఆ విషయాలేవి అతని బుర్రల్లోకి ఎక్కడం లేదు. ఇదంతా నువ్వేం మాట్లాడుతున్నావు అన్నట్లుగా అతను ఉన్నాడు. కానీ అతను లేచి వంటగదికి వెళ్ళి అక్కడకు మాయను కూడా పిలిచాడు. రాఘవ్ అన్నాడు, మాయా ఇటురా, చూడు కిచెన్లో ఎవరూ లేరు. నువ్వేం మాట్లాడుతున్నావు అసలు? మనం చదువుకున్న వాళ్ళం, మన ఎడ్యుకేషన్ కోసం ఎంతో డబ్బులు ఖర్చు పెట్టాం. ఇవన్నీ నమ్మడానికా? మనమిద్దరం సైన్స్ స్టూడెంట్స్, మరియు నువ్వు ఈ విషయాలన్నీ నమ్ముతున్నావు. ఆ తర్వాత అతను అన్నాడు, నీకు ఏమైనా భ్రమ, హాలూజినేషన్ కలిగి ఉండవచ్చు. కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత భ్రమ కలగడం సహజమే. అలా జరిగి ఉండొచ్చు, ఏ ఇబ్బంది లేదు. ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం మర్చిపోదాం. నువ్వు ఈ ఆలోచనలు పక్కన పెట్టు. ఇప్పుడు వెళ్ళి పడుకుందాం అని వారు వెళ్ళి హాయిగా నిద్రపోయారు. ఉదయం మాయ నిద్రలేచింది. అది ఆదివారం. ఆమె లేచి కాఫీ తాగాలనుకుంది. ఆమె ప్రతిరోజు ఉదయం కాఫీ తాగుతుంది. ఆమె చూసింది పక్కన రాఘవ్ నిద్రపోతున్నాడు. ఆమె లేచి వంటగది వైపు వెళ్ళింది. వంటగదిలోకి వెళ్ళిన తర్వాత నేలపై ఒక ప్లేట్ ఉండటం ఆమె చూసింది. అందులో కొంచెం ఎంగిలి ఆహారం ఉంది. ఈ రాఘవ్ కూడా అన్నం తిని ప్లేటును నేలపైనే అలా వదిలేశాడు అనుకుంది మాయ. ఇది బాలేదు, అతన్ని నిద్రలేవనివ్వు, నేను అతనికి చెబుతాను అనుకుంది. ఆ తర్వాత రాఘవ్ నిద్రలేచి చూస్తే మాయ వంటగది బేసిన్ దగ్గర నిలబడి ఆ డిష్ను కడుగుతూ ఉంది. అక్కడే ఉన్న మాయ, ఏంటో నువ్వు కూడా రాత్రిపూట నిద్రలేచి అన్నం తిన్నప్పుడు అప్పుడు ఆ ప్లేటును కడిగి పెట్టుకోవచ్చు కదా అని అంది. అప్పుడు రాఘవ్, నేను రాత్రి నిద్రలేవలేదు. మనం నిన్న వెళ్ళి పడుకున్న తర్వాత మళ్ళీ నేనిప్పుడు నేరుగా నిద్రలేచాను. నువ్వు ఏదేదో చెబుతున్నావు, మరియు నేను ఎప్పుడూ ఎంగిలి అన్నం వదిలిపెట్టను. నేను అన్నం మొత్తం పూర్తి చేస్తానని నీకు తెలుసు కదా. దాని తర్వాత నా పాత్రలను నేనే కడుగుతాను.
నేనెప్పుడూ ఇలా చెయ్యను, మరి ఇదెవరు చేశారు? కానీ అప్పుడే రాఘవ్ బుర్రలో ఒక ఆలోచన మెదిలింది. బహుశా నిన్న రాత్రి జరిగిందే. మాయను ఇంకా కొద్దిగా వేధిస్తూ ఉండొచ్చు, మరియు ఇవన్నీ కూడా దానికి సంబంధించిన ఒక భాగమే అయిండొచ్చు కావచ్చు. ఆ తర్వాత రాఘవ్ అన్నాడు, మాయా, ఒక పని చేద్దాం, సింపుల్ విషయం. నిన్న రాత్రి నుండి ఇప్పటి వరకు మనం చాలా భరించాము. ఈరోజు సండే కాబట్టి ఎక్కడికైనా బయటికి వెళ్దాం, తిరిగి వద్దాం, ఎంజాయ్ చేసి వద్దాం. కొంచెం మన మైండ్ కూడా ప్రశాంతంగా మారుతుంది. మాయ కూడా అంది, బహుశా ఇవన్నీ నా మైండ్ ఆడుతున్న ఆట ఏమో, అంతా భ్రమే కావచ్చు. ఆ తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళి హాయిగా ఎంజాయ్ చేశారు. ఆపై వాళ్ళ ఇంటికి వచ్చేశారు. మరియు గాయ్స్, ఒక నెల గడిచిన తర్వాత ఏమీ జరగలేదు. అన్నీ చాలా బాగున్నాయి. రాఘవ్ పని కూడా చాలా బాగా జరుగుతోంది. మాయ ఎప్పుడూ ఏమీ అనలేదు, ప్రతిదీ బాగుంది అన్నట్లుగా. రాఘవ్ ఉదయం 9 గంటలకు వెళ్ళి రాత్రి 9 గంటలకు తిరిగి వచ్చేవాడు. అతను సాధారణ ఫ్యామిలీ టైం ఇస్తున్నాడు. ఇప్పుడు పండుగల సమయం, చాలా పండుగలు జరుగుతున్నాయి. మరియు రాఘవ్ గత 1 నెలగా ప్రతిరోజు ఇంటికి లేటుగా వస్తున్నాడు. అయినా మాయకు ఎలాంటి ఇబ్బంది కలగటం లేదు. ఒకసారి మళ్ళీ రాఘవ్ రాత్రి చాలా లేటుగా ఇంటికి వస్తున్నాడు. మరియు మాయ హాల్ గదిలో కూర్చుని టీవీ చూడటం అతను చూశాడు. సోఫాలో హాయిగా కూర్చుని ఆమె చాలా సంతోషంగా కనిపిస్తోంది. రాఘవ్ వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. అప్పుడు అతను అన్నాడు, మాయా, నువ్వు ఇంత సంతోషంగా ఉండటం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. అప్పుడు మాయ చెప్పింది, నేను సంతోషంగా ఉన్నాను, నీ వల్లనే నేను సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే గత 1 నెలగా నువ్వు ఇంత లేటుగా వస్తున్నావు. అయినా నువ్వు నీ వెనుక ఇక్కడ ఒక పని మనిషిని ఏర్పాటు చేశావు కాబట్టి నా పనులన్నీ సక్రమంగా పూర్తవుతున్నాయి. నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది. అప్పుడు రాఘవ్ అన్నాడు, ఏ పని మనిషి? నేను ఏ పని మనిషిని పంపలేదు. అప్పుడు మాయ, లేదు నువ్వే పంపావు, ఎందుకలా అంటున్నావు అని అడిగింది. ఆమె అంది, గత 1 నెల క్రితం ఆమె ఇక్కడికి వచ్చిన మొదటి రోజే నన్ను ఇక్కడికి బాబుగారు రమ్మన్నారని ఆమె నాతో చెప్పింది. చూడు, ఇప్పుడు కూడా మీరు కిచెన్లోకి వెళ్ళి చూడవచ్చు. ఆమె తన పని పూర్తి చేసుకుంటుంది మరియు పెద్దగా మాట్లాడదు కూడా. ఆమెకి ఎలాంటి గర్వం, డిమాండ్లు లేవు. ఇక డబ్బుల విషయానికి వస్తే అది నువ్వే చూసుకుంటున్నావు. ఆ తర్వాత రాఘవ్ చాలా ఆశ్చర్యపోయాడు. ఏ పని మనిషి? నాకు గుర్తు రావడం లేదు అని అన్నాడు. అతను లేచి వంటగదిలోకి వెళ్ళి చెక్ చేయబోతున్నాడు. కిచెన్ నుండి అతనికి పాత్రల శబ్దం కూడా వస్తోంది. అతను కిచెన్లోకి ప్రవేశించబోతున్న క్షణంలో అతని మెయిన్ డోర్ బెల్ మోగింది. ఎవరో తలుపు తట్టారు. వారు తలుపు తీయగానే బయటవారి పొరుగు ఆవిడ నిలబడి ఉంది. ఆవిడ వచ్చి చెప్పింది, అరే, నేను 3 నుంచి 4 నెలల పాటు బయటికి వెళ్ళాను. నేను మా ఊరికి వెళ్ళాను, అందుకే నేను ఇక్కడ లేను. ఈరోజు హఠాత్తుగా వచ్చి చూస్తే ఈ ఇంట్లో మీరుంటున్నారు. ఈ ఇల్లు అమ్మకానికి లేదా అద్దెకు సిద్ధంగా ఉందని నాకు తెలియదు. ఆ తర్వాత రాఘవ అన్నాడు, నాకేమీ అర్థం కాలేదు మేడం. అప్పుడు ఆమె అంది, కేవలం 3 నుంచి 4 నెలల క్రితమే నేను కొద్ది కాలం పాటు ఈ ప్రాంతం విడిచి వెళ్ళినప్పుడు మరియు నేను వెకేషన్ కోసం బయటకు వెళ్ళడానికి సరిగ్గా 2 రోజుల ముందే ఈ ఇంట్లో ఒక పని మనిషి మృతదేహం దొరికింది. ఆ తర్వాత దాదాపు 1 నెల పాటు ఈ ఇల్లు మూసివేయబడింది. మరి తర్వాత ఏమైందో తెలియదు. మీరొచ్చి ఇక్కడ ఉండటం మొదలుపెట్టారు. నాకు తెలిసిన చిన్న కథ ఏమిటంటే, ఆ ఓనర్ తన బంగారు ఆభరణాలను దొంగిలించిందని ఈ పని మనిషిపై ఒక నింద మోపాడు. మరియు అతను పోలీసులను పిలవకుండా తానే స్వయంగా ఆమెకు శిక్ష విధించాలని నిర్ణయించుకున్నాడు. మరియు ఇక్కడ ఉన్న ఒకే ఒక్క బెడ్రూమ్ మీదే కదా. ఆ బెడ్రూమ్లో అతను ఆమెను లాక్ చేశాడు. ఆమెకు కనీసం ఆహారం ఇవ్వలేదు, నీళ్లు కూడా ఇవ్వలేదు. కొన్ని రోజుల తర్వాత సరేలే క్షమిద్దామని అతను అనుకున్నాడు. సో తలుపు తీసి చూసేసరికి ఆకలి బాధ కారణంగా ఆమె చనిపోయింది. నాకు ఆమె పేరేమిటో తెలుసు. ఆమె పేరు సావిత్రి. ఆ సమయంలో మాయ కేవలం హాల్ గదిలో కూర్చుని ఉంది. ఆమె ఇక్కడికి రాలేదు. అప్పుడు అతను తలుపు మూసేసి ఆమె దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. ఆ తర్వాత రాఘవ్ మాయ పక్కన వెళ్ళి కూర్చున్నాడు. భయంతో వణికిపోతూ అతను ఆమెను ఒక్కటే మాట అడిగాడు, ఈ పని మనిషి పేరేమిటి? అప్పుడు మాయ అతని వైపు చూసి చెప్పింది, ఆమె ఇక్కడే, తన పేరు సావిత్రి అని చెప్పింది. ఈ ఇంట్లో మొదటి నుండి ఏం జరుగుతుందో రాఘవ్కి ఇప్పుడు అర్థం కావడం మొదలైంది. ఇంతకాలంగా ఈ ఇంట్లో తిరుగుతున్న ఆ పని మనిషి అదే సావిత్రి ఆత్మ. ఆమె మన చుట్టూనే ఉంటోంది. ఆమె చనిపోయిన గదిలోనే మనం రాత్రిపూట నిద్రపోతున్నాం. ఇది అస్సలు సరైనది కాదు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు. ఆ తర్వాత ఆ జంట ఎక్కడికి వెళ్ళారో ఎవరికీ తెలియదు. సావిత్రి ఆత్మ కూడా ఆ ఇంట్లోనే బంధించబడి ఉందా? వారు ఏమైనా పూజలు చేయించారా అనేది కూడా ఎవరికీ తెలియదు. ఒకే ఒక్క విషయం తెలిసింది ఏంటంటే, ఆ ఇల్లు హాంటెడ్
దయ్యాల ఇల్లు అని. కాందివలిలోని ఈ ఇల్లు చాలా భయంకరమైన హాంటెడ్ ఇల్లు. ఈరోజు ఈ వీడియో చివరిలో నేను మీకు చెప్పాలనుకున్నది ఒకటే. ఏదైనా ప్రదేశం దాని గతంతో ముడిపడి ఉంటే అది ఎప్పటికీ అంత తేలికగా వదలదు. గతంలోని ఆత్మలు, అక్కడి వస్తువులు, అక్కడి వాతావరణం, అక్కడి ఆత్మలు ప్రతి ఒక్కటి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి మరియు అవి ఎప్పటికీ విడిపోవు. అందుకే నేను ప్రతి వీడియో చివరిలో ఎప్పుడూ ఈ మాట చెబుతూనే ఉంటాను. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లే ముందు దాని చరిత్ర, దాని గతం తెలుసుకోండి. లేదంటే మీరు కూడా ఆ గతంతోనే ముడిపడిపోవచ్చు మరియు మళ్ళీ ఎప్పటికీ ఈ ప్రపంచంలోకి తిరిగి రాలేరు. ధన్యవాదాలు.